మెయిన్ హీరో హీరోయిన్ కాంబినేషన్లు చేశారు కదా, ప్రభాస్ గారు అనుష్క కాంబినేషన్ కదా. ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ సెటిల్ అసలు? రామోజీ ఫిల్మ్ సిటీ కదా జరిగింది మొత్తం? అవునండి. రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ రాజేంద్ర నగర్ క్వారీలో జరిగింది. సెట్లో వచ్చేటప్పటికి రాజమౌళి గారు హీరో అండి. ఈజ్ ఐ ఓన్లీ వన్ హీరో అంతే. మిగతా వాళ్ళందరూ కూడా మాలాంటి యాక్టర్లే. ఆయన దృష్టిలో ప్రభాస్ అయినా అనుష్క ఎవరైనా సరే ఆయన దృష్టిలో యాక్టర్స్ అంతే. ఆల్ క్యారెక్టర్స్. ఎంత కావాలో ప్రభాస్ ఎంత ముఖ్యమో ఆయనకు నేను కూడా అంతే ముఖ్యం. ఇంకో చిన్న క్యారెక్టర్ కూడా ముఖ్యం. వాళ్ళ కోసం ప్రభాస్ గారిని ఆపిన రోజు కూడా ఉన్నాయి. ఉన్నాయండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తన సెట్లో వచ్చిన ప్రతి యాక్టర్ కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్యాషన్తో వస్తారు. ఆయన కూడా ఎంతో ప్యాషన్తో వచ్చాడు సినిమా రంగానికి. సో అదే ప్యాషన్ అందరిది ఉంటాయి కాబట్టి మనం అందరి నుంచి ద బెస్ట్ తీసుకోవాలి. ఒక ఎక్స్ప్రెషన్ ముఖ్యం. సో హీరో కంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ద్వారా హీరోకి ఎలివేషన్ వస్తుంది బాగా. అది ఫీల్ అవ్వాలి. సో అని నమ్మే వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన దృష్టిలో హీఈస్ ద హీరో. మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా వచ్చి వెళ్తూ ఉంటారు అంతే. ఆయనే హీరో. ఆయనకి ఏం కావాలో యాక్టర్స్ నుండి తీసుకుంటాడు. 100% తీసుకుంటాడు. అందులో ఒక యాక్టర్ నమ్మినాడంటే మాత్రం అతని నుంచి ఎట్టి పరిస్థితుల్లో తనకు కావాల్సింది తీసుకునేదాకా వదలడు. ఆయనతో రాజమౌళి గారితో చేసింది మర్యాద రామన్న ఒకటి, బాహుబలి. అవునండి. మహేష్ గారితో 4 సినిమాలు చేశారు, 5 సినిమాలు చేసినట్టున్నారు. ప్రభాస్ గారితో రాజమౌళి గారు కాంబినేషన్ చేశారు. ఆ తరం నటుల్లో చేసిన సినిమాలు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారితో చేసినట్టున్నారు కదా? కథానాయకుడు చేశానండి. కథానాయకుడు, మహానాయకుడు. కథానాయకుడు చిరంజీవి గారితో నాకు అవకాశం రాలేదండి. వచ్చినా కూడా ఒక సైరా నరసింహారెడ్డిలో ఆయనతో పాటు కొన్ని సెకండ్లు ఉన్నానంతే. ఆన్ స్క్రీన్ మీద అయితే అంతే. బట్ ఆయనతో షూట్ అయితే జరిగింది. బాలకృష్ణ గారితో అయితే కథానాయకుడిలో దాదాపు 1 డే అంతా ఆయనతో ఉన్నాం కాబట్టి ఆయనతో మాట్లాడడము చేశానండి. అలాగే పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్తో ఏ సినిమా చేశారు? వకీల్ సాబ్. అదేం రోల్ చేశారు సినిమా? వకీల్ సాబ్ ఒక 4 days చేశానండి. చాలా ఆయన కాంబినేషనే. ఆయనతోనే పాటు ఉంటాను. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఆయనతోటి. సీరియల్స్లో అవమానాలు పడ్డారన్నారు, సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఇక్కడ పరిస్థితి ఏంటి? అవకాశాల కోసం మీరు ఎలా మీ దగ్గరికి వస్తాయి? మీరు తిరుగుతుంటారు ఆఫీసుల చుట్టూ లేకపోతే ఎట్లా? తిరిగాను సార్. బాగా తిరిగాను. ఇప్పటికీ తిరుగుతుంటాను సార్. ఇప్పటికీ తిరుగుతుంటాను. అంటే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే మనం ఇన్ని సినిమాలు చేసి ఇన్ని మంచి పాత్రలు వేసినా కూడా మళ్ళీ వెతుకులాట అవుతుంది అది. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు వస్తున్న చాలామంది దర్శకత్వంలో టీంలో చాలామంది వస్తుంటారండి. వస్తున్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి సార్. యాక్టర్స్ని ఐడెంటిఫై చేయాలి. అంటే కేవలం తన చుట్టూ ఉన్న వాళ్ళని కాకుండా కొద్దిగా వాళ్ళ విస్తృతంగా ఆలోచిస్తే, అంటే సినిమాలు ఎవరు చూసినా చూడకున్నా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అన్ని సినిమాలు చూడాలి, అలాగే బయట చూస్తుండాలి. ఉన్నప్పుడు డైరెక్టర్కి కావాల్సిన యాక్టర్ని కరెక్ట్గా ఇవ్వగలరండి వాళ్ళు. లేదనుకోండి వాళ్ళు కొన్నిసార్లు డైరెక్టర్ గారు మీరు ఎక్కడున్నారండి ఇంతకాలం, మీరు మాకు దొరకలేదు సార్, మాకు అసలు మీ యొక్క అడ్రస్ దొరకలేదండి, మీరు మా మనసులో ఉన్నారు సార్ అనేవి చాలా నేను ఎదుర్కొన్నాను. కొంతమంది ఎందుకు వస్తారండి ఆఫీస్కి మీరు అంటారు. అదేంటి ఎందుకు వస్తారు అంటే మరి కావాలి కదా సార్. మరి ఇప్పుడు నేను బాహుబలి చేసిన తర్వాత ఎన్ని సినిమాలు చేశాను నేను తీసుకుంటే చాలా ఏం చేయలేదు, తక్కువే. అనేది ఇంటర్నేషనల్ నాకు వచ్చినా కూడా వచ్చాయి నాకు. సో మరి ఎందుకు కారణం ఇది? సో ఇది నన్ను ప్రశ్నించుకుంటే చాలామంది చూసి వదిలేశారు తప్పనిస్తే ఒక ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి, తను బాగున్నట్టు చేయాలి మనం అనేది తక్కువే అంటానండి. దాని నుండే వేషాల కోసం వస్తుంది, ఎందుకు వస్తారు అంటారు. రాకపోతేనేమో ఏమండి సినిమా మొదలైంది కదా ఒకసారి ఆఫీస్కి వచ్చిపోండి అంటారు మొత్తం. వస్తేనేమో ఈ బాధ, వెళ్ళకపోతేనేమో ఆ బాధ. ఫోన్ అంటే దాదాపుగా కొన్నిసార్లు మీరు మా అస్తమానం చేస్తారంటే విసిగిస్తారంటే అస్తమానం మీరు మాకు తెలియదా, మీరు మాకు తెలుసు కదా అంటారు. మా ఉద్దేశం ఏంటి, ఒక సినిమా మొదలైనప్పుడు ఉన్నప్పుడు అసలు మేము దృష్టిలో ఉన్నామా లేదా అని తెలిస్తే మేము చెయ్యం. అంటే సార్ మీకు వేషన్ లేదండి సినిమాలో అన్నారు అనుకోండి, ఫైన్, హాయిగా ఊరికి లేదు. ఇప్పుడు RR త్రిబుల్ R సినిమాలో నాకు ముందుగా చెప్పేశారు,
నేను ట్రై చేసినప్పుడు సార్ చెప్పారండి, బాహుబలి చేసిన వాళ్ళు ఈ సినిమాలో వద్దండి, ఇంకో నెక్స్ట్ సినిమాలు చూద్దాం, ఎందుకంటే అప్పటికే ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా జనాల్లో ఉన్నాయి, సో అదే ఎఫెక్ట్ మళ్ళీ దీనికి పడుతుంది కాబట్టి వద్దు అన్నారు. నేనేం బాధపడలేదు, ఎస్ వదిలేశాను. క్లియర్గా చెప్పేశారు. అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం, సార్ ఇందులో వేషాలని లేవండి దాదాపుగా అని అంటాం. మళ్ళీ ఆ సినిమాలో చూస్తే మాలాంటి వేషాలు ఉంటాయి అక్కడ. అదేంటి మనము లేవంటారు వాళ్ళు పెట్టారంటారు మొత్తం. అంటే నేను అనేది ఏంటి, డెఫినెట్గా నేను బెటర్ యాక్టర్ అని నమ్మకం నాకుంది. ఐఎమ్ బెటర్ యాక్టర్ అండ్ క్వాలిఫైడ్ యాక్టర్, వాట్ ఈస్ వాట్ తెలుసు. సో అలాగని డిమాండ్ చేసే యాక్టర్ కూడా కాదు నేను. మనం అంచెలంచెలుగా ఎదగాలనుకున్న తప్పనిస్తే ఒక్కసారిగా నేను నిచ్చెనెక్కి ఎగరాలనుకోవడం లేదు. సో ఆ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత ఆర్ట్ ఉన్నా సరే లైఫ్లో బతకడం కూడా అవసరమే, కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా అంటుంటారు, కాసేపు మనసు బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు ఏడ్ చేసేవాడిని ఏమో, కంట్రోల్ బయటకు వచ్చేవి, ఇప్పుడు మనసులోనే బాధపడ్డాం. సరే కానీ ఏం చేద్దాం.